వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో అధికారానికి దూరమైన తర్వాత అప్పటి వరకు అధికారాన్ని అనుభవించినటువంటి కొందరు పాలక పక్షాల వైపు కొందరు వెళ్ళిపోయారు. మరికొందరు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని చెప్పి ఐడియల్గా ఉంటాం, మేము ఇక రాజకీయాలు పట్టించుకోమని పక్కగా తప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే వైసీపీలో నాయకుల మీద ఎరేసి వాళ్ళని వేరే పార్టీలోకి లాగడం ద్వారా వైసీపీని ఏమైనా బలహీనం చేయొచ్చు అని చెప్పి పాలకపక్ష నాయకులు కొందరు అనుకున్నా వైసీపీ క్యాడర్ చాలా బలంగా ఉంది. అసలు ఆ ఓటమినే క్యాడర్ నమ్మడం లేదు, అది వేరే విషయం. అండ్ పైపెచ్చు వైసీపీ చాలా దూకుడు కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్రస్థాయి పర్యటనలో విపరీతమైన జనం, ఎవరు రమ్మని పిలవకున్నా కూడా జనం ఎగబడుతూ ఉన్నారు. ప్రతిదీ కూడా వైసీపీకి చాలా పాజిటివ్ వైబ్స్ కలిగిస్తూ ఉంది. అందుకని చెప్పి ఏ పార్టీ నాయకులు కూడా పార్టీ మారాలి అనే ఆలోచనే చేయడం లేదు. ఆలోచన చేసే కథ పక్కన పెడితే చాలా దూకుడుగా వైసీపీ రాజకీయం చేస్తూ ఉంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కొన్ని అనుకూల ఛానల్స్లో 2-3 రోజుల నుంచి ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత నేతగా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పార్టీ మారబోతున్నారని. ఒకప్పటి తన సన్నిహితుడు ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మాధవ్, సో తాను వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని, త్వరలో జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగలబోతోంది అని. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బీజేపీలోకి వెళ్తే మరికొందరు నాయకులు కూడా, అంటే ఆయనను చూసి కాదు, మళ్ళీ వైసీపీ నుంచి కనుక బయటకు నాయకులు రావడం మొదలైతే మరికొంతమంది నాయకులు అదే పాటలో వెళ్ళొచ్చు అని చెప్పి చాలా ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా కథనాలు రాసుకుంటూ వచ్చారు. కొన్ని రోజుల నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సైలెంట్గానే ఉన్నారు, పెద్ద యాక్టివ్గా రాజకీయాలు చేయడం లేదు, ఇవన్నీ కూడా తను పార్టీ మారబోతున్నారని సంకేతాలే అని చెప్పి బహుశా వాటిని ఏమీ ఖండించలేదు. కానీ ఈరోజు అనూహ్యంగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమంలో పాల్గొనే విజయవాడలో ఆయన నుంచి ఒక కీలకమైన ప్రకటన వచ్చింది. విజయవాడలో వ్యాపారస్తులను కూటమి పార్టీల నాయకులు వేధిస్తున్నారు అని, అధికారులను పంపించి వాళ్ళ మీద వేధింపులకు పాల్పడుతున్నారు అని, ఇవన్నీ తట్టుకోలేక మేము గుజరాత్కో మరే రాష్ట్రానికి మేము వెళ్ళిపోతామని చెప్పి అధికారులు మొరపెట్టుకుంటున్నారు అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపున మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళకండి అని వాళ్ళకి అభయం ఇచ్చాము అని, ఇంకోసారి వేధింపులకు పాల్పడితే పాలకపక్షాలు వైసీపీ చూస్తూ ఊరుకోదు అని, ఆ వ్యాపారస్తులకు అండగా ఉంటాము అని, వ్యాపారస్తులను బెదిరించొద్దు అని, మొత్తం మీద వ్యాపారస్తులకు వైసీపీ అండగా ఉంది, మీరెవరికి ఏమీ భయపడక్కర్లేదు, మీ సమస్యకు మేము మీ సమస్య తరపున ఫైట్ చేస్తాం అని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నుంచి ఆ వ్యాపారులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఒక ప్రకటన అయితే వచ్చింది. బహుశా సర్క్యులేట్ అవుతున్న వార్తకు స్పందించాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు పోయే అవకాశం లేదనే సంకేతాలు పంపించారా? సరే, సర్క్యులేట్ అయ్యే ప్రతి వార్తకు ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం లేదు. బహుశా వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ మారుతారు అని చెప్పి అనుకుంటున్న వాళ్ళకి దీన్ని ఒక ఖండం లాగా ఒక ఏమంటారు, ఖండన ప్రకటన లాగా చూడాలేమో, మరి తెలియదు. తాను బీజేపీలోనే ప్రజారాజ్యమా 2009 ఇయర్స్ తర్వాత బీజేపీ, తర్వాత వైసీపీ, బీజేపీతో పరిచయాలు ఉన్నాయి, మళ్ళీ బీజేపీలోకి వెళ్తారు అని చెప్పి వార్తలు వచ్చాయి. బట్ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో పాల్గొని వ్యాపారస్తులకు అండగా ఉంటామని, వైసీపీ ఫైట్ చేస్తుందని, మీరెవరూ భయపడకండి అని చెప్పి వైసీపీ కండువాలు వేసుకొని ఒక కార్యక్రమాన్ని అయితే విజయవాడలో ఈరోజు పెద్ద ఎత్తున చేశారు. సో తాను పార్టీ మారబోతున్నారు అన్న వార్తలు బహుశా ఇప్పటికీ డెఫినెట్లీ పుకార్లే కావచ్చు.